పక్క శాంతి భద్రతలు పట్టించుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అని అవును. చెప్తున్నారు. కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారి గురించి అవును. కొన్ని నేను ఈ వీడియోలో చెప్పలేని కొన్ని పనికిమాలిన మాటలు అతను మాట్లాడితే అవును. కూటమి సర్కార్ ఇమీడియట్‌గా అతనిపైన కేసు పెట్టింది, అరెస్ట్ చేసింది. ఇది మంచిగా పనిచేస్తున్నట్టు ఏవండీ కనిపించలేదు. ఇప్పుడు నిన్న మీ మీ పాడ్‌కాస్ట్‌లో చూసాము. మరి ఇదే కూటమి ప్రభుత్వంలో 'వివేకం' సినిమా స్పాన్సర్ చేసి ప్రమోట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. అందులో కూడా ఉంది కదా! హ్మ్. మరి అందులో ఆ డైరెక్టర్‌ని, ఆ రైటర్‌ని ప్రమోట్ చేసిన చంద్రబాబు నాయుడు మీద కూడా కేస్ పెట్టాలి ఇప్పుడు మరి. హ్మ్. హ్మ్. ఆ 'వివేకం' సినిమాకి సంబంధించి. హ్మ్. అందులో కూడా సేమ్ ఇవే వర్డ్స్ అందులో కూడా వాడడం జరిగింది. హ్మ్. దానికి తోడు 'సీమరాజా' అని, 'ఆర్‌పి' అని ఇంకా అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారంటే రోజా గారు ఒక మహిళా నేత. హ్మ్. ఆవిడని ఎంత అసభ్యంగా ఇదే 'ఆర్‌పిని' ఆవిడ ఎంకరేజ్ చేశారు అప్పుడు 'జబర్దస్త్‌లో'. అంటే అదే గతంలో అదే రోజా గారు, గతంలో నాని గారు, గతంలో అంబటి గారు వీళ్ళంతా కూడా ఇలాగే మాట్లాడారు టీడీపీ నాయకుల్ని అప్పుడు అని కదా! ఎప్పుడు కూడా బూతులు తిట్టలేదండి. హ్మ్. నాకు తెలిసి అంబటి రాంబాబు గారు ఎప్పుడు బూతులు తిట్టలేదే ఎవరిని. హ్మ్. రోజా గారు ఎవరు ఇలా బూతులు తిట్టలేదే హ్మ్. ఎవరిని. హ్మ్. అంటే ఆ ఘాటు వ్యాఖ్యలు ఉన్నాయి. అంతే తప్ప ఇప్పుడు మీరు ఏదైతే రియాక్షన్ ఉంటుందంటున్నారో, గతంలో మీరు చేసిన యాక్షన్‌కే ఇప్పుడు ఇది రియాక్షన్ అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు ఒకటండి చంద్రబాబు నాయుడు గారు మరి అంత ఇదిగా బాధపడి ఏడ్చారండి. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఆ కిరణ్ అని ఉన్నాడో నన్ను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారే. హ్మ్. నాకు ఫోన్ చేసి వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు. ఇంకా బాగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేశారని చెప్పి ఇదే కిరణ్ చెప్పాడు. హ్మ్. అంతే కదండీ! ఈ వీడియో కాదు. వేరే ఏదో వీడియోస్. అయినా కూడా, హ్మ్. అయినా కూడా ఈ వీడియో చేయడానికి ఇన్‌స్పిరేషన్ ఆ అంటారా? ఇన్‌స్పిరేషన్ గాని అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ చేసింది ఎవరండి? హ్మ్. చంద్రబాబు నాయుడు గారే కదండీ! హ్మ్. 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 ఎగ్జాక్ట్‌లీ. అది ఐటీడీపీ కార్యకర్త. హ్మ్. అయినా కూడా ఇలాంటి ఇంత ఘోరంగా ఎప్పుడు గాని ఎవరు మాట్లాడలేదండి. హ్మ్. హ్మ్. అది. సో